జై శ్రీరామనందరికి అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మామూలుగా అన్ని ఏకాదశులు కూడా పరమోత్కృష్టమైనవి. ఏకాదశి ఉపవాసం చాలా ఉత్తమమైనది. సైంటిఫిక్గా కూడా ఒకరోజు ఉపవాసం పక్షంలో ఉంటే అంటే ఒక 15 రోజుల లోపు ఒక రోజు కనుక ఉపవాసం ఉన్నట్లయితే అది శరీరానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఆకలితో ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. అవి శరీరానికి డైజెషన్ సిస్టమ్ కానీ రక్త ప్రసరణ విషయంలో కానీ చాలా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. ఆ కారణం చేత ఏకాదశి ఉపవాసం పరమోత్కృష్టమైనది, శాస్త్రం అంగీకరించబడినది. ఇక విషయానికి వస్తే ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్ముడు అష్టమి నాడే మృతి చెందినప్పటికీ కూడా ఈ 4 రోజులు కూడా పర్వదినాలుగా మనం జరుపుకుంటాం. అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు కూడా ఆయన తన నిర్ణయంతో అంటే ఎప్పుడైతే మరణం రావాలని కోరుకుంటాడో ఆ రోజు ఆయనకి మరణం సిద్ధిస్తుందని వరం పొందాడు. అంచేతనే భీష్మాష్టమికి ముందే ఆయన గాయాల పాలైనప్పటికీ కూడా భీష్మాష్టమి నాడు మరణాన్ని కోరుకున్నాడు. అంటే దక్షిణాయనంలోనే ఆయనకి తగిలిన దెబ్బలు. యుద్ధం జరిగింది కూడా దక్షిణాయనంలోనే. అయితే ఆయన మరణం మాత్రం ఉత్తరాయణం వచ్చే వరకు ఉండి ఉత్తరాయణంలో కాలం చేశారు, స్వర్గస్థులయ్యారు. అయితే వారు చెప్పిన విషయాలు చాలా జ్ఞానవంతమైనవి. ఆయన జీవితాంతం కూడా చాలా నిరతితో ఉన్నాడు. అయితే అధర్మాన్ని ప్రోత్సహించడం, అధర్మం పక్షాన ఉండడం వలన ఆయనకి ఈ దుర్గతి పట్టింది. అది ఆయనే చెప్తాడు ఆఖరిని. అయితే ఆయన చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే కృష్ణుడు కూడా చెప్పింది ఇది ఏంటంటే అసలు శాస్త్రంలో ఉన్నది కూడా ఏది మనం ఆహారంగా స్వీకరిస్తామో దాన్ని వండిన వారు ఏ మనస్కులై ఆ పదార్థాన్ని చేశారో తిన్నవారికి కూడా అవే లక్షణాలు చేకూరుతాయి అని. అంటే కోపంతో కానీ, అసహ్యంతో కానీ, విసుగులతో కానీ, గొడవలతో కానీ ఆ పని మనసు ఇష్టం లేకుండా చేసినా కానీ ఆ పదార్థం తింటే అవి అంటే వాళ్ళు చేసిన పదార్థం తిన్న వాళ్ళకి కూడా అవే లక్షణాలు, ఆ ఇరిటేషను, ఆ కోపం వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. కాబట్టే బయట పదార్థాలు ఎవరో వండినవి, మనకి తెలియని వాళ్ళు వండినవి కూడా తినకూడదు అని నిషిద్ధం వహించారు. ఇవి సాధారణంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా సైంటిఫిక్గా మనకి అనేక కలుషితమైన పదార్థాలు, రసాయన పదార్థాలు వస్తున్నాయి. కాబట్టి అవి తినొద్దని డాక్టర్స్ కూడా చెప్తారు. ఇదే మనకి ప్రాచీన సిద్ధాంతంలో కూడా చెప్పారు. ఇదే విషయం భీష్ముడు కూడా చెబుతూ దుర్యోధనుడు యొక్క సొమ్ము తిన్నాను కాబట్టి ఇలా అధర్మంగా ఉన్నాను, ఇప్పుడు ఆ రక్తం అంతా పోయింది, ఇప్పుడు ధర్మం ఉంది అని చెప్పి